యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని గ్రామ సర్పంచ్ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మచ్చగిరి గుట్ట చైర్మన్ ముద్దసాని కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జడిగే భిక్షపతి నామినేషన్ వేశారు. మంగళవారం రోజున గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు మహిళలతో కలిసి భారీగా ర్యాలీగా వెళ్లి వెల్వర్తి క్లస్టర్లో నామినేషన్ వేశారు. గ్రామ ప్రజల మద్దతుతో ఎన్నికల్లో గెలిపిస్తే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని అన్నారు. ఈ గ్రామానికి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సేవ చేసే అవకాశం కల్పించాలని గ్రామ ప్రజలందరినీ, యువతులని, మహిళలని, విద్యావంతులను గ్రామ ప్రజలు సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించి ఆశీర్వదించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాతో పాటు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. తదితరులు పాల్గొన్నారు. Hello. Check. Hello. సంస్థల ఎలక్షన్లలో భాగంగా మన మొగిలిపాక గ్రామ పంచాయతీ సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బీసీ ముద్దుబిడ్డ జడిగ బుచ్చయ్య గారిని మన అందరం బలపరచడం జరుగుతుంది. ఏ రకంగానైతే మేము గడిచిన 7-8 సంవత్సరాల నుండి గ్రామానికి సేవ చేస్తూ వస్తున్నామో అదే రకంగా రేపు జడిగ బుచ్చయ్య గారిని గెలిపించిన తర్వాత కూడా ఆయన వెన్నంటే ఉంటాం. ఆయనకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని విధాల తోడ్పాటు అందించి గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోవడానికి నా వంతు సహాయశక్తులా కృషి చేస్తా. నాతో పాటు గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా జడిగ బుచ్చయ్య గారికి సహకరించి అత్యధిక మెజార్టీతోటి గెలిపించవలసిందిగా పేరున పాదాభివందనం చేస్తున్నాం. అదేవిధంగా మీకు 365 రోజులు ఊర్లో ఉండే వ్యక్తి కావాలన్నా సరే, నన్ను కూడా అంటుండొచ్చు, నేను కూడా హైదరాబాద్లోనే ఉన్నా. కానీ నేను హైదరాబాద్లో ఉన్నా కూడా నాకు ఎవ్వరు ఫోన్ చేసినా కూడా ఒక గంటన్నర వ్యవధిలో ఊరికి వచ్చినా నాకు డబ్బులు శాశ్వతం కాదు, మనిషికి పేరు ప్రఖ్యాతలు ముఖ్యం. ఇంకొకటి, మనం పుట్టిన ఊరికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో గడిచిన 10 సంవత్సరాల నుండి రాజకీయంగా తిరగడం జరుగుతుంది. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం కానీ, కోపం కానీ, కక్ష కానీ ఏ పార్టీ వ్యక్తుల మీద ఎవరి మీద లేదు. ఖచ్చితంగా మేము ఆలోచించేది ఒకటే, మన మొగిలిపాక గ్రామం నుండి ఎవరైనా ఫోన్ వచ్చిందంటే పార్టీలను ఎన్నడూ కూడా చూడలేదు. పార్టీలకు అతీతంగా పనిచేసినాం. ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏ పార్టీ అభ్యర్థి ఎవరు ఫోన్ చేసినా కూడా పార్టీలకు అతీతంగా మా చేతనైన సాయం చేసినాం. ఇంకొకటి, చేసిన సాయం చెప్పుకోవడం అనేది చాలా తప్పు, కానీ ఇప్పుడున్న పరిస్థితులలో తప్పలేదు. మీ వెన్నంటే నేను 365 రోజులు 10 సంవత్సరాల నుండి మీ వెన్నంటున్నా. నేను రాజకీయంగా తిరగడానికి ముఖ్య కారణం యువకులు, నాతో పాటు ఉన్న మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా నా వెన్నంటి ఉండి నన్ను ప్రోత్సహించారు. వారందరూ ఏ రకంగానైతే నన్ను ప్రోత్సహించారో అదే రకంగా ఎవరికి ఎక్కడ చెడ్డ పేరు రాకుండా గడిచిన 6 సంవత్సరాల నుండి మా అమ్మగారు సర్పంచ్ ఉన్న రోజులు కూడా, అంతకన్నా ముందు 3 సంవత్సరాల నుండి కూడా గ్రామ అభివృద్ధికి కృషి చేసినాం.
అదంతా మీ అందరికీ తెలుసమ్మా. నేను ఏం చేసినా అనేది మీ అందరికీ తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రేపు బుచ్చయ్య సర్పంచ్ అయిన తర్వాత కూడా మీకు ఎల్లవేళలా 24 గంటలు ఇంటి ముందల్లే ఉంటాడు. ఖచ్చితంగా గెలిపించుకోండి. ఆయనతో పాటు గడిచిన 7-8 సంవత్సరాల నుండి ఏ రకంగానైతే గ్రామానికి సేవ చేసినామో ఆ సేవలో ఇలాంటిది ఒక 1% కూడా తేడా రానియకుండా మీ వెన్నంటి నేనుంటా, బుచ్చయ్య వెన్నంటి నేనుంటా. బుచ్చయ్య ముందుంటాడు, బుచ్చయ్య వెనుక నేనుంటా. కాబట్టి ఖచ్చితంగా నా గడిచిన 7-8 సంవత్సరాల నుండి నేను చేసిన అభివృద్ధిని, నేను గ్రామం గురించి పడ్డ తపలను మీరందరూ గుర్తించి ఖచ్చితంగా బుచ్చయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపియండి. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు నా మీద దుష్టశక్తులు చాలా పనిచేస్తున్నాయి. ఎన్ని దుష్టశక్తులు పనిచేసినా, ఎంత పనిచేసినా నేను ఎక్కడ కూడా ఎప్పుడు కూడా స్వార్థానికి ఎప్పుడు పనిచేయలే. ఎంతసేపటికి నా ఊరు, నా ప్రజలు, నా వాళ్ళు అనుకునే ఆలోచన చేసినా, రేపు రాబోయే రోజులలో కూడా నన్ను ఎంత ఒత్తిడి చేసినా, ఎంత ఏం చేసినా ఖచ్చితంగా నా గ్రామ ప్రజల వెంబడి ఉంటా, బుచ్చయ్య వెంబడి ఉంటా. అందుకే యువకులనే వార్డు మెంబర్లుగా పెట్టడం జరిగింది. బుచ్చయ్య కూడా యువకుడు. అతనితో పాటు 1వ వార్డులో గంటా భాస్కర్ సీఏ చేసిండు. రేపు పొద్దుగా ఏదైనా అవసరం వచ్చిందంటే ఖచ్చితంగా చదువుకున్న పిల్లలు ఉండాలని చెప్పి చదువుకున్న వ్యక్తిని 1వ వార్డులో గంటా భాస్కర్ను పెట్టడం జరిగింది. అదేవిధంగా 2వ వార్డులో మాజీ ఎంపీటీసీ మొగిలిపాక రమేష్ను పెట్టడం జరిగింది. మొగిలిపాక రమేష్ కూడా ఎంపీటీసీగా ఉన్నప్పుడు గ్రామానికి ఏ రకంగా చేసిండు, ఇప్పుడు కూడా ఎవరికి ఏ పని పడితే ఏ రకంగా అందుబాటులో ఉంటుండో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా 3వ వార్డులో యువకుడు మచ్చ నవీన్ బలపరిచిన వాళ్ళ అమ్మను అండాల్ గారిని వార్డు మెంబర్గా పెట్టడం జరిగింది. అదేవిధంగా 4వ వార్డులో కూడా యువకుడు చదువుకున్న వ్యక్తి పప్పు వెంకట్ను పెట్టడం జరిగింది. అదేవిధంగా 5వ వార్డులో కూడా పప్పు బాలకృష్ణ శిరీష గౌడ్ను పెట్టడం జరిగింది. అతడు కూడా 365 రోజులు మీకు వెన్నంటి వెంబడి ఉంటాడు. అదేవిధంగా 6వ వార్డులో మచ్చ స్వామిని పెట్టడం జరిగింది. 7వ వార్డులో మైనార్టీ నాయకుడు, మైనార్టీలకు ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ ముందుండే సైదులు, అతని బలపరిచిన మౌలానా, ఫకీర్, కాసిం, కరీం అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా 8వ వార్డులో మాజీ పాల సెంటర్ చైర్మన్ జక్క ఇంద్రారెడ్డి గారి భార్యను పెట్టడం జరిగింది. వీరందరూ కూడా మేము పెట్టిన వార్డు మెంబర్లు అందరూ కూడా మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు. ఖచ్చితంగా మీరు ఎప్పుడు ఏ పని పడ్డా, ఏ అర్ధరాత్రి అయినా నాకు ఫోన్ చేయొచ్చు. నేను ఏ రకంగానైతే ఇప్పుడు అందుబాటులో ఉన్నానో ఉన్న వార్డు సభ్యులు, సర్పంచ్ కూడా అదే రకంగా అందుబాటులో ఉంటాడు. దయచేసి మీరందరూ నన్ను రేపు మళ్ళీ గ్రామంలో ఇదే రకంగా మీకు సేవ చేస్తూ నేను గ్రామంలో తిరగాలంటే ఖచ్చితంగా జడగబుచ్చేయని గెలిపించాలి. ఇప్పుడు ఎలక్షన్ జడగబుచ్చేయకు అవతల అభ్యర్థి కాదు. కార్నర్ చేసింది, టార్గెట్ చేసింది ముద్దసాని కిరణ్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో ఊళ్ళకి రానియొద్దనే కారణంతో టార్గెట్ చేస్తారు. కానీ ఎట్టి పరిస్థితులలో కూడా రేపు నన్ను కాపాడుకుంటారో పోగొట్టుకుంటారో అంతా మీ చేతుల్లోనే ఉంది. మీరందరూ నాకు సహకరించి జడగబుచ్చేని గెలిపిస్తే ఏ రకంగానైతే 7-8 సంవత్సరాలకి వెళ్ళి సేవ చేసినో అదే రకంగా మీ అందరు విన్నంటుంటా. మీకు ఏ ఆపద వచ్చినా నేను ముందలుంటా. అధికార పార్టీలో లేమని కాదు, అధికార పార్టీలో లేకున్నా మీకు ఏ ఆపద వచ్చినా మరో నిమిషంలో మేము అందరం ఉన్న వార్డు మెంబర్లు, సర్పంచ్ ప్రతి ఒక్కరు అందరం అందుబాటులో ఉంటాం. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, మాయ మాటలు నమ్మకండి. అమ్మా ఒక్క రోజు వచ్చిపోతారు కాదమ్మా, 8 ఏళ్ళకెళ్ళి 10 ఏళ్ళకెళ్ళి సేవ చేసినాం. మేము చేసిన సేవ మేము చేసినవి చెప్తున్నాం. చేసినవి కూడా చాలా వరకు చెప్పుకోవడానికి కూడా మాకు మంచిగా అనిపిస్తలేదు. ఎందుకంటే కుడి చేతితో చేసిన సహాయం ఎడమ చేతికి కూడా తెలియదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల వల్ల చెప్పక తప్పట్లేదు. దయచేసి మీ అందరి సహకారం బుచ్చయ్య మీద చూపించి బుచ్చయ్యని అత్యధిక మెజార్టీతో గెలిపియండి. బుచ్చయ్య అత్యధిక మెజార్టీతో గెలిస్తే మీరందరూ బలపరిచారనే ఉద్దేశంతో మరింత ఉత్సాహంతో గ్రామాన్ని ముందు వరుసలో తీసుకుపోతాం. దయచేసి నన్ను కాపాడుకుంటారో పోగొట్టుకుంటారో అంతా అమ్మ మహిళలు మీ చేతుల్లో ఉంది. ముత్యాలమ్మ గుడి ఎట్లా బురదలు ఎట్లా ఉండే ఏ రకంగా చేసుకున్నాం అమ్మ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ చేసింది చెప్పొద్దు. చెర్లకమ్మ 70 ఏళ్ళకెళ్ళి నీళ్లు రాలే. 70 ఏళ్ళ కల సహకారం చేసినాం. 70 ఏళ్ళ కల పైలశేఖర్ రెడ్డి గారి సహకారం చేసినాం. అమ్మ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. కాపాడుకుంటారో పోగొట్టుకుంటారో మీ చేతుల్లో ఉందమ్మా. అంతా మీకే వదిలేసిన. మా బతుకమ్మ ఘాటు కట్టిన మహిళా సంఘాలకు మీకు ఇబ్బంది అయింది. మీ అందరికీ తెలుసు ఏ రకంగా మోసం జరిగింది. మోసం జరిగినప్పుడు మీ వెన్నంటున్నోళ్ళు ఎవరు, అవతలోళ్ళకి సహకరించింది ఎవరు మీ అందరికీ తెలుసమ్మా. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా నా మీద ప్రేమ అభిమానం మీ అందరికీ ఉన్నదని రుజువు చేసే రోజు మీకు ఆసనమైంది. ఖచ్చితంగా జడగబుచ్చేని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. జై తెలంగాణ. రెడ్డి గారు మరియు ముద్దసాని కిరణ్ రెడ్డి గారు,
అంత యూత్ ప్రజలు మైనార్టీ అన్ని ఎస్సీ అన్ని కులాలు ఒకటి లేదు, అన్ని కులాలతో నేను చిన్ననాటి నుండి సమానంగా ఉన్నా. అందరి ఇళ్లలో కలగలుపుగా నేను ఉన్నా. ఇప్పుడు నాకు సర్పంచ్ అవకాశం బీసీలో వచ్చింది కాబట్టి నాకు అంత మద్దతు తెలుపుతారు కాబట్టి భారీ మెజారిటీతో నన్ను గెలిపించగలరని